ఉగాది రోజు బాక్సాఫీస్ దగ్గర అసలైన కురుక్షేత్రం మొదలయ్యింది. టాలీవుడ్ సెన్సేషనల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో థియేటర్లో మాస్ జాతర మొదలు పెట్టగా, బాలీవుడ్ నుంచి రణ్వీర్ సింగ్ దురంధర్ 2 మూవీతో గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ సినిమా కలెక్షన్ల గురించి కాదు, మన టాలీవుడ్ సెలబ్రిటీల సపోర్ట్ గురించి. అండ్ డీటెయిల్ గా చెప్తాను. వెల్కమ్ టు ద సినీ వైబ్ తెలుగు. యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2 మూవీ చూసిన మన టాలీవుడ్ యంగ్ హీరోలు స్టార్స్ అస్సలు ఆగట్లేదు. రణ్వీర్ సింగ్ ఎనర్జీకి ఆదిత్య దర్ టేకింగ్ కు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇది కదా సినిమా అంటే, హాలీవుడ్ రేంజ్ యాక్షన్, ఇండియా సినిమా లెవెల్ మార్చేశారు అంటూ ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తున్నారు. ముఖ్యంగా ఆ టెర్రరిజం బ్యాక్ డ్రాప్, పాకిస్తాన్ సరిహద్దుల్లో సీన్లను చూసి మన వాళ్ళు షాక్ అవుతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ అయితే ఉంది. పక్క ఇండస్ట్రీ సినిమాని ఆకాశానికి ఎదుగుతున్న మన సెలబ్రిటీలు మన సొంత పవర్ స్టార్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాత్రం పెద్దగా రియాక్ట్ అయితే అవ్వలేదు. సొంత ఊరిలో పండుగ జరుగుతుంటే పక్కింటి ఫంక్షన్ గురించి డప్పు కొట్టడం ఏంటి భయ్యా అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. మరి మన హీరోలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? దీని వెనక రకరకాల థియరీలు అయితే ఉన్నాయి. అందులో పొలిటికల్ యాంగిల్ కూడా ఒకటి. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉండడంతో ఆయన సినిమా గురించి పోస్ట్ పెడితే ఎక్కడ రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటామో అని కొందరు సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అర్థమవుతోంది. దురంధర్ 2 గ్లోబల్ కంటెంట్ తో కొత్త టైప్ ఆఫ్ మేకింగ్ తో ఉంది కాబట్టి నార్మల్ గా అటువైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కూడా ఉంది. ఇంకొక క్వశ్చన్ ఏమిటంటే, అసలు ఈ సైలెన్స్ వెనకాల ఉన్న అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎలాగో క్రేజ్ ఉంటుంది, దానికి మా సపోర్ట్ అక్కర్లేదని అనుకుంటున్నారా, లేక లోపల ఇంకేదైనా కోల్డ్ వార్ నడుస్తోందా? అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రము మాస్ అంటే ఉస్తాద్, ఇది థియేటర్ లో ఊగిపోయే రచ్చ, పక్క ఇండస్ట్రీ వాళ్ళకి భజన చేయడం ఆపి మన సినిమాని గౌరవించండి అంటూ ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేశారు. దీనికి కౌంటర్ గా న్యూట్రల్ ఆడియన్స్ సినిమాకి భాష లేదు బ్రో, మంచి కంటెంట్ ఎక్కడున్నా అప్రిషియేట్ చేయాలి, దురంధర్ 2 మూవీలో దమ్ముంది కాబట్టే అందరూ పొగుడుతున్నారని కౌంటర్లు అయితే ఇస్తున్నారు. ఫైనల్ గా ఏదేమైనా ఉగాది విన్నర్ ఎవరనేది బాక్సాఫీస్ నెంబర్లు తెలుస్తాయి, కానీ మన టాలీవుడ్ సెలబ్రిటీల ఈ సైలెన్స్ మాత్రం ఫ్యాన్స్ మనోభావాలను గట్టిగానే దెబ్బతీస్తోంది. సినిమా హిట్ అయితే అందరిది, కానీ సపోర్ట్ మాత్రం సెలెక్టివ్ గానా అన్నదే ఇప్పుడు ట్రెండింగ్ క్వశ్చన్. దీనిపై మీరేమంటారు? మన హీరోలు ఉస్తాద్ భగత్ సింగ్ ని నిజంగానే అవాయిడ్ చేశారా, లేక కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అతిగా ఊహించుకోవడమేనా? కామెంట్స్ లో చెప్పండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.